కేవలం బ్యాంకింగ్ లావాదేవీలకు మాత్రమే పరిమితం కాకుండా ఖాతాదారులకు సంక్షేమానికి భారతీయ స్టేట్ బ్యాంక్ ముందు వరుసలో ఉంటోందని ఆ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ అన్నారు. స్థానిక చెంచుపేటలోని విద్యుత్ ఈఈ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో విద్యుత్ ఘాతానికి గురై మరణించిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఆకుల రమేష్ సతీమణి ఆకుల దుర్గాకు ₹1,00,00,000 చెక్కును భారతీయ స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్ అందజేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వారు పనిచేసే సంస్థతో పాటు స్టేట్ బ్యాంక్లో శాలరీ ప్యాకేజ్ ఖాతా కలిగి ఉంటే వారికి ఎలాంటి రుసుము లేకుండా బీమా సౌకర్యం వర్తిస్తుందని చెప్పారు. ఆ ప్రకారంగానే తమ బ్యాంకులో శాలరీ ప్యాకేజ్ కలిగిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఆకుల రమేష్ ప్రమాదవశాత్తు మరణానంతరం ఆయన నామినీకి బీమా మొత్తం చెక్కును అందజేశామన్నారు. విద్యుత్ ఈఏ అక్కల సత్యనారాయణ మాట్లాడుతూ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేవారికన్నా వాటిని అందజేసే బ్యాంకుల్లో ఖాతా ఉండటం శ్రేయస్కరమని చెప్పారు. తమ ఉద్యోగి మరణానంతరం ప్రమాద బీమా మొత్తాన్ని నామినీకి అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో భారతీయ స్టేట్ బ్యాంక్ తెనాలి బజార్ బ్రాంచ్ మేనేజర్ అనిల్ కుమార్, రమణారెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ చరణ్, మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజు, ఏపీఎస్పీ డీసీఎల్ ఏడీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. నేను స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జగదీష్ మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చాము. డి గారితో పాటుగా ఈ సఫరర్ తాలూకా లీగల్ హెయిర్స్ ఇక్కడ ఉన్నారు. అండ్ డిసీజ్డ్ కేస్ సెటిల్మెంట్లోని మనం ఇప్పుడు కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ కింద వీళ్ళది స్పెషల్ ప్యాకేజ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ది ఉంది కాబట్టి విత్ దిస్ ఫెసిలిటీ ఈజ్ బీయింగ్ గివెన్ టు ద లీగల్ హెయిర్స్ శ్రీమతి దుర్గా గారు. అండ్ షీ డిసీజ్ ఈజ్ ఆకుల మహేష్ గారు, సన్ ఆఫ్ ఆకుల దాసు గారు. అండ్ అతను ఒక యాక్సిడెంట్లో పోవడం వల్ల ఈ కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండడం వల్ల 1 crore ఫెసిలిటీ షీ ఈజ్ గెటింగ్. And for which I am thankful to DE sir and all the staff members along with madam also that ఇది టైమ్లీగా చేసుకుంటే లాభం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అడిగారు కూడాను నాకు క్వశ్చన్స్ దట్ ఇప్పుడు మేమేం చూడాలి. ఎస్ వాట్ యూ హ్యావ్ టు సీ ఈజ్ వెదర్ ఇట్ ఈజ్ ఇన్ శాలరీ ప్యాకేజ్ ఆర్ నాట్ దిస్ స్పెషల్ ప్యాకేజ్. దానికి ఆ కోడ్ ఎలాగో కనబడుతుంది. మీరు పాస్బుక్ ప్రింట్ తీసుకున్నా ఆర్ యూనోలో అకౌంట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకున్నా అది కనబడుతుంది. ఆ రకంగా ఉండేది అండ్ వర్తించాలి. శాలరీ ఇప్పుడు శాలరీస్ దాంట్లో క్రెడిట్ అవుతూ ఉండాలి. శాలరీస్ 6 months మనకి క్రెడిట్ పడలేదనుకోండి దట్ విల్ ఆటోమేటిక్లీ గెట్ డీయాక్టివేటెడ్. సో దట్ హ్యాస్ టు ఆల్సో టు బి ఎన్ష్యూర్డ్. ఇన్ ద సేమ్ వే ఎయిదర్ యూనో అండ్ ఇది కార్డ్స్ ఆ రకంగా కూడా వాడుతూ ఉంటే దట్ యాక్టివిటీ ఆ కార్డ్ తాలూకా ఇన్సూరెన్స్ దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్యాకేజ్ ఆఫ్ 1 crore ప్యాకేజ్ కావాలి అంటే శాలరీ అకౌంట్ దాంట్లో రిజిస్టర్ అయి ఉండాలి, శాలరీ దాంట్లో క్రెడిట్ అవుతూ ఉండాలి, డెబిట్ కార్డ్స్ యూనో అవన్నీ కూడా యూజ్ చేసుకుంటూ ఉండాలి. సో బ్యాంక్ని మీరు ఉపయోగించుకోండి. బ్యాంక్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ కస్టమర్స్. అండ్ యాజ్ ఎ స్పెషల్ ప్రివిలేజ్ టు ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీ ఆనర్ our customers of electricity department that they, and we are also thankful that they are with us. And I urge my DE sir that Tenali region andaru kuda maatone undali and this should not come to anyone, but if at all untoward anything happens State Bank is always with you people. Ante ippudu edo antam kada with you always when you are there and when you are not there. మరి మా విద్యుత్ శాఖలో పనిచేస్తూ విద్యుత్ షాక్ తగిలి యాక్సిడెంటల్గా మరణించినటువంటి శ్రీ ఆకుల మహేష్ జూనియర్ లైన్మెన్ దానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ వారు ఈరోజు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 మంజూరు చేయటం జరిగింది. దీని తాలూకు వారి శ్రీమతి అయినటువంటి దుర్గ గారికి అకౌంట్లో జమ చేయటం కూడా జరిగింది. ఇప్పుడే ఆ చెక్కుని దుర్గ గారికి అందరి సమక్షంలో అందించడం జరిగింది. దీనికి మాకు ఎంతో కోఆపరేటివ్గా ఉండి హెల్ప్ చేసినటువంటి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి ముఖ్యంగా మా విద్యుత్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మన సాక్షాత్తు బ్యాంకు రీజనల్ మేనేజర్ గారు మా ఆఫీస్కు వచ్చి ఈరోజు క్లయింట్తో మాట్లాడి ఈ ₹1,00,00,000 చెక్కుని అందించారు. సో అదేవిధంగా ఎన్నో ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయని కూడా మాకు తెలియజేసినారు. ముఖ్యంగా ఈ విద్యుత్ శాఖ ఉద్యోగస్తులకి
ప్రతి నెల శాలరీ కనుక అందులో జమ అవుతూ ఉన్నట్లయితే, అలాగే సార్ చెప్పినట్టు యూనో యాప్, ఈ డెబిట్ కార్డు ఇవి కనుక మెయింటైన్ చేస్తున్నట్టయితే ఈ ₹1,00,00,000 ఇన్సూరెన్సే కాకుండా ఇంకా నార్మల్, అది యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ₹1,00,00,000, ఇదే కాకుండా నార్మల్ డెత్కి ఒక 10 లక్షల వరకు, మరియు ఇంకా సో మెనీ అదర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని సార్ చెప్పడం జరిగినది. సో దీనికి మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. సో ఎప్పటి నుంచో కూడా విద్యుత్ శాఖ ఉద్యోగస్తులు మెజారిటీ స్టేట్ బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్నారు. సో ఇలా కనుక ఫెసిలిటీస్ ఇచ్చినట్లయితే మేము దీన్ని ఇంకా యూనియన్లతో, అసోసియేషన్లతో కూడా చర్చించి మిగతా ఉద్యోగులను కూడా మేము స్టేట్ బ్యాంకులో తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ సమక్షంలో మన రీజనల్ మేనేజర్ వారికి చెప్పడం జరిగినది. సో ఈ విధంగా చేసినందువరకు స్టేట్ బ్యాంక్ వారికి మా విద్యుత్ శాఖ తరఫున మరొకసారి